కేవలం ఒకే ఒక ఎలివేషన్ షాట్ తో థియేటర్స్ లో పేపర్లు ఎగిరేలా చేయగల సత్తా ఉన్న డైరెక్టర్. టాలీవుడ్ కమర్షియల్ సినిమాకు కేర్ ఆఫ్ అడ్రస్ వివి వినాయక్. కానీ గత కొన్నేళ్లుగా ఆయన ఎక్కడా కనిపించడం లేదు. అసలు వినాయక్ ఏమయ్యారు? ఆయన కెరీర్ ముగిసిపోయిందా, లేక ఒక సాలిడ్ కంబ్యాక్ ఇవ్వబోతున్నారా? ఆయన కంబ్యాక్ గురించి మాట్లాడే ముందు ఆయన కెరీర్ గ్రాఫ్ ఒక్కసారి చూద్దాం. 2002లో ఆది సినిమాతో వినాయక్ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమానే ఇండస్ట్రీని షేక్ చేసే బ్లాక్ బస్టర్ కొట్టారు. ఆ ఒక్క సినిమాతో ఆయన పేరు టాప్ డైరెక్టర్ల జాబితాలో చేరిపోయింది. అదే ఏడాది వచ్చిన చెన్నకేశవరెడ్డి ఆశించిన స్థాయిలో సంచలనం సృష్టించకపోయినా బాక్సాఫీస్ వద్ద అబౌవ్ యావరేజ్ కలెక్షన్స్ రాబట్టింది. ఇక 2003లో నితిన్తో దిల్ సినిమా తీసి మరో కమర్షియల్ హిట్ అందుకున్నారు. వెంటనే వచ్చిన ట్యాగూర్ సినిమా అయితే ఆయన కెరీర్లోనే ఒక సెన్సేషనల్ మైలురాయి. మెగాస్టార్ చిరంజీవితో చేసిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచి వినాయక్ ని తిరుగులేని స్టార్ డైరెక్టర్ గా స్థిరపరిచింది. 2004లో ఎన్టీఆర్ తో వచ్చిన సాంబా యావరేజ్ రిజల్ట్ తో ఆగిపోయింది. కానీ 2005లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో బన్నీ తీసి మళ్లీ సాలిడ్ హిట్ కొట్టారు. ఇక 2006లో వెంకటేష్ తో చేసిన లక్ష్మీ సినిమా మరో భారీ బ్లాక్ బస్టర్ ను ఆయన ఖాతాలో వేసింది. ఇక్కడి వరకు వినాయక్ ట్రాక్ రికార్డ్ చూస్తే టాలీవుడ్ లో మోస్ట్ డిమాండెడ్ డైరెక్టర్ గా మారిపోయారు. అయితే ప్రతి దర్శకుడి కెరీర్లో ఎత్తుపల్లాలు ఉన్నట్లే 2007లో ప్రభాస్తో చేసిన యోగి మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక ఫ్లాప్ అయింది. కానీ ఆయన అక్కడే ఆగలేదు. 2008లో రవితేజతో కృష్ణ అనే అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ తీసి మళ్లీ సూపర్ హిట్ ట్రాక్ లోకి వచ్చారు. ఇక 2010 గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఎన్టీఆర్ బ్రహ్మానందం కాంబోలో వచ్చిన అదుర్స్ అప్పట్లో ఒక సెన్సేషన్. ఈ సూపర్ హిట్ సినిమా వినాయక్ కామెడీ టైమింగ్ కు అద్దం పట్టింది. 2009లో వచ్చిన బద్రీనాథ్ భారీ అంచనాలతో విడుదలై మిశ్రమ ఫలితాన్ని అంటే యావరేజ్ మార్కును అందుకుంది. 2013లో చరణ్తో నాయక్ చేసి మరో హిట్ అందుకున్నారు. ఇక 2014లో అల్లుడు శ్రీనుతో బెల్లంకొండ శ్రీనివాస్ ను పరిచయం చేస్తూ మంచి ఓపెనింగ్ సాధించి అబోవ్ యావరేజ్ రిజల్ట్స్ ను రాబట్టారు. కానీ 2015లో వచ్చిన అఖిల్ మాత్రం తీవ్రంగా నిరాశపరిచి ఫ్లాప్ గా నిలిచింది. ఇక వినాయక్ పని అయిపోయింది అని విమర్శలు వస్తున్న టైంలో 2017లో మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150తో వినాయక్ ఘనంగా కంబ్యాక్ ఇచ్చారు. ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచి ఆయన సత్తా ఏంటో మరోసారి ప్రూవ్ చేసింది. అయితే ఆ తర్వాత వచ్చిన ఇంటెలిజెంట్ ప్రేక్షకుల్ని మెప్పించలేక డిజాస్టర్ గా మిగిలిపోయింది. చాలా సంవత్సరాల తర్వాత 2023లో బాలీవుడ్ లో చేసిన ఛత్రపతి హిందీ రీమేక్ కూడా ఆశించిన విజయాన్ని అందుకోలేదు. దీనికి తోడు మధ్యలో సీనయ్య అనే సినిమాతో హీరోగా కూడా ట్రై చేశారు. కానీ ఆ ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోయింది. ఈ వరుస ఫ్లాప్స్ మరియు క్యాన్సిల్ అయిన ప్రాజెక్ట్స్ వల్లే ఆయన కెరీర్ లో పెద్ద గ్యాప్ వచ్చేసింది. ఇప్పుడు అసలు పాయింట్ కి వద్దాం. వివి వినాయక్ మళ్లీ సినిమా తీస్తారా? నిజం చెప్పాలంటే ప్రస్తుతానికి ఆయన కొత్త సినిమా గురించి ఇండస్ట్రీలో ఎలాంటి గట్టి వార్తలు లేవు. ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి, ఎవరితో చేయబోతున్నారు అనేది ఇప్పటికీ ఒక సస్పెన్సే. కానీ ఒక పక్కా కమర్షియల్ మాస్ సినిమాతో ఆయన సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని ప్రతి టాలీవుడ్ మూవీ లవర్ కోరుకుంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ట్రెండ్ ఎంత మారినా, పాన్ ఇండియా సినిమాలు ఎన్ని వస్తున్నా థియేటర్స్ లో ప్యూర్ మాస్ ఎలివేషన్స్ ఇచ్చే వినాయక్ మార్క్ కమర్షియల్ సినిమాలు ఇచ్చే కిక్కే వేరు. ఆయన కెరీర్ లో అఖిల్ లాంటి ఫ్లాప్ తర్వాత ఖైదీ 150తో ఎలాగైతే ఊహించని రేంజ్ లో కంబ్యాక్ ఇచ్చారో, ఇప్పుడు కూడా ఒక మంచి స్క్రిప్ట్ తో అలాంటి పవర్ఫుల్ రీ ఎంట్రీ ఇవ్వాలని మనమంతా గట్టిగా ఆశిద్దాం. మొత్తం మీద చూస్తే వినాయక్ కెరీర్ లో భారీ విజయాలున్నాయి, అలాగే చేదు పరాజయాలు కూడా ఉన్నాయి. కానీ ఆయన పేరు వినగానే గుర్తొచ్చేది మాస్ ఎలివేషన్స్ మరియు కమర్షియల్ ఎంటర్టైన్మెంట్. టాలీవుడ్ హిస్టరీలో ఆయన ఎప్పటికీ ఒక సక్సెస్ఫుల్ కమర్షియల్ డైరెక్టరే. మరి వినాయక్ సినిమాల్లో మీకు అత్యంత ఇష్టమైన సినిమా ఏది? కింద కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.